దీవించయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ बोलो गणेश महाराज की गणपति बप्पा ఏంటన్నా రామరాజు విశేషాలు బా ఈ రోజు మాత్రం మనం నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా చేద్దాంరా అదిరిపోలే అసలు చుట్టుపక్కల ఏరియాలో ఎవరు చేయకూడదు అంత బాగా చేయాలి మనం ఓకేనా ఏందన్నా మనం చేస్తే 10 ఊర్లు చెప్పుకునేలా చేద్దామన్నా అదేట్రా 11 చెప్పుకునేలా చేద్దాం ఈ లడ్డు ఏంట్రా సైజ్ రోజు తగ్గిపోతుంది ఏమో దేవుడికి ఆకలిసి తిని ఉంటాడు నన్ను అడుగుతావేంటి దేవుడు తిని ఉంటాడు నిజమే సర్లే గాని ఆ గల్లలో 50,000 ఉండే కనబడట్లేదేంటి ఏమో దేవుడు ఖర్చు పెట్టుకున్నాడేమో పిచ్చి పిచ్చి నాటకాలు మరి లడ్డు తిన్నాడు దేవుడు ఖర్చు పెట్టుకోడా సరే ఆ లడ్డు నేనే తిన్నానులే డబ్బులు మాత్రం దేవుడు ఖర్చు పెట్టుకున్నాడు రామప్రసాద్ అన్న వినాయక చవితికి నేను దేవుడు ఒకటి మొక్కుకున్నానన్నా అయితే ఖచ్చితంగా తీరుతుంది ఏం మొక్కున్నావురా మీ ఇల్లు కూలిపోవాలని పాపిస్తాడా ఉండ్రాలు కావాలరా ఏం చేద్దాం అయితే మంచిగా 2 పంచలు అయ్యి ఎందుకురా నీ పంచలకు రాళ్ళే వస్తాయి ఉండ్రాలు రావా ఏంది అయితే ఫస్ట్ స్టార్ట్ చేయరా మళ్ళీ మన ఏరియాలో ఎవరు రాకుండా మనమే నిమజ్జనం బాగా చేద్దాం డీజే పెట్టేద్దామా గణపతి బప్పా మోరియా మేము కుర్రోళ్ళ మంది నిమజ్జనం చేసుకుంటే మీరు ఎందుకు వచ్చారు అడిగి వినాయకుడు నిమజ్జనం చేసేదానికి అదేంటి మేము చేస్తాం కదా ప్రతి ఇయర్ మీరు మమ్మల్ని కాదని వినాయక నిమజ్జనం చేసేటంత మొగోళ్ళు అయినరా మీరు మగవాళ్ళమే కాబట్టి చేద్దాం వచ్చాం ఈ సంవత్సరం మేమే వినాయక నిమజ్జనం చేస్తాం మీరు చెయ్యొద్దు ఎవర్రా వీళ్ళంతా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 700 దగ్గర అత్తర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు ఆ ట్రక్ మాట్లాడమని ఏమైంది మాట్లాడినా నాకు ఇష్టంగా వచ్చేసిన దేనికి ఆడు 25 లక్షలు అంటున్నాడు నేను కొన్ని కాదురా రెంట్కి అడిగానురా నేను మేము మీకన్నా చాలా బాగా చేస్తాం వీళ్ళిద్దరికి ఇచ్చేద్దాం ఎందుకంటే పాపం 1 year బ్యాక్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా వీళ్ళకి ఇచ్చేద్దాం చేసుకుంటారు ఏంటి మేము చేస్తామంటే ఊరికనే చేస్తాం అనుకుంటున్నారా డీజే చేస్తాం మీరు డీజే చేస్తే మనం చేస్తాం జేడీ చేస్తాం హలో మేము చేస్తే నీళ్ళల్లో మునిగిన వినాయకుడు కూడా జర్రని పైకి వచ్చి అరే అమ్మాయిలు మీరే నెక్స్ట్ టైం కూడా నిమజ్జనం చేయాలరా అంటాడు నిమజ్జనం అంటే పైన వినాయకుడు నీళ్ళల్లో వేయాలి పైకి రాకూడదు అదే అంటున్నా ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీరే చేయండి అని వస్తాడు మీ మొఖాలకి మేకప్ లేడమే తెలియదు మళ్ళీ మీరు నిమజ్జనానికి వచ్చారా హలో హలో ఏంటిది ఏంటిది శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి రెస్లింగ్ కంపెనీ కాదు అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు తరతరాల నుంచి నిమజ్జనం అంటే అబ్బాయిలా చేస్తారు రంగులు వేసుకుంటారు డాన్స్ చేస్తారు డీజేలు పెడతారు ప్రసాదాలు పంచుతారు అబ్బో మామూలు కోలాహం ఉండదు అలాంటిది మేము చేస్తుంటే వాళ్ళు చేస్తారంటారు ఇప్పుడు ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా ఎప్పుడు తరతరాల నుంచి మగవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ తరంలో ఆడవాళ్ళు కూడా చెయ్యాలని మా పట్టుదల వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా అవ్వదు మేడం వాళ్ళు హ్యాపీగా ఉండరలో చుట్టుకొని ప్రసాదాలు పూజలు చేసుకోమని చెప్పండి అంటే వాళ్ళు వంటింటి కుందేళ్ళు అక్కడే కూర్చోవాలని మీ అభిప్రాయం కాదు మేడం అలా రోడ్డు మీద డాన్స్ వేయగలరా ఆ నీటిలో దిగ్గలరా ఎందుకే అది కూడా కరెక్టే కదా అమ్మా వాళ్ళకన్నా మంచిగా చేసే బాధ్యత మాది అంటే రోడ్డు మీద దిగి డాన్స్ చేస్తారా డాన్స్ చేస్తాం డీజేలు వేస్తారా చేస్తాం కలర్లన్నీ వేస్తారా చేస్తాం నీళ్ళల్లో దిగుతారా దిగి స్విమ్మింగ్ కూడా చేస్తాం మరి మీ మేకప్లు పోతే మేము భయపడతాం అప్పుడు వినాయకుడి నిమజ్జనం అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి డాన్స్ ఉండాలి మ్యూజిక్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మీరు చేసి చూపించండి ఎవరు బాగా చేస్తే వాళ్ళ నిమజ్జనం చేస్తారు సో శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని సెగ్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తాము అందులో ఇప్పుడు రష్మి గారు చెప్పినట్టు డాన్స్ ఉంటుంది సింగింగ్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్నమాట వాటిలో ఎవరైతే ఎక్కువ పోటీల్లో గెలుస్తారో వాళ్ళే గణేష్ నిమజ్జనానికి అర్హులు ఓకేనా ఓకే ఓకే అయితే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ గణేష్ మహారాజ్ కి జై ఏంటి
వచ్చి వచ్చి ఆది గారి ఇంటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్న దయ్యన్న ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడే మన్నాడే ఒలి పిల్ల మాయలోడే మన్నాడే, మాట మాటకే మన్నాడే ఒలి పిల్ల మాయలోడే మన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికే వచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్నా చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. కొట్టులో చేయబడితే కొట్టడానికి నేను చీమన రాక్షసుంది. కసి కొద్ది నరకడమే చెలికోరే నరమదకై పక 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 శబయాగమే. Horrifying performance.